నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో వైసీపీ పార్టీకి ఉన్నత వ్యతిరేకత ఏ పార్టీకి లేదు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సామాన్య ప్రజల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించండి, అధికారులకు కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. కేసరా పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం, ఓ వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కడప జర్నలిస్టు కాలనీ ఆక్రమించి లేఅవుట్ వేసిన డెవలపర్స్ పై చర్యలు తీసుకోండి, ప్రజా సంఘాల జాయింట్ కమిటీ డిమాండ్. జూలై 12వ తేదీన సమ్మెను జయప్రదం చేయండి, కార్మిక సంఘాల పిలుపు. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తిని ఆమె భర్త కత్తితో పొడిచిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాచూరు గ్రామంలో విశాఖపట్నానికి చెందిన చిలకమర్తి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తిపై కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. రాచూరు గ్రామానికి చెందిన మాడుగుల సదామత్ భార్య బంధువు అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో సర్జరీ కోసం చేరారు. బంధువు కోసం భార్యతో కలిసి కొద్ది రోజులు సదామత్ ఆసుపత్రిలోనే ఉన్నాడు. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న వైజాగ్కు చెందిన చిలమర్తి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చనువు కావడంతో భార్య తరచూ మాట్లాడటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరి మాటతీరు భర్తకు అనుమానం వచ్చింది. దాంతో పథకం ప్రకారం బాలసుబ్రహ్మణ్యాన్ని రాచూరు గ్రామానికి ఫోన్ చేసి పిలిపించాడు. ఇంట్లోనే ఇద్దరు కలిసి మద్యం సేవించారు. నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ సుబ్రహ్మణ్యంపై సదామత్ దాడి చేసి కత్తితో 3 పోట్లు పొడిచాడు. సుబ్రహ్మణ్యం అరుపులు కేకలు పెట్టుకుంటూ తప్పించుకొని కల్వకుర్తి ఆసుపత్రికి చేరాడు. చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు వెల్దండ ఎస్ఐ గురుమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నువ్వు కొడుకు అది వేస్తాడని మాట్లాడాడు. బాబు తలిపేస్తాడు, తప్పించుకుని తాగిపోదాం అనుకున్నాను. అవకాశం లేదు నాకు. ఇక్కడ చాక్ తీసుకుని తర్వాత పోసేసాడు. ఎన్ని కోట్లు పడుతుంది? ఇక్కడ 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 3 ప్లేస్ పొడిచి ఏం చెప్పిండు? పొడిచి కూర్చోబెట్టి బీడీలో అవుతున్నా సరే ఏమవుతుందో అక్కడ తెగించండి అని చెప్పాడు. మళ్ళీ బెదిరిస్తున్నాడు. నీకు 2 ఆప్షన్లు ఇస్తాను వెళ్ళిపోవడానికి. నాకు 10,000 ఈరోజు ఎక్కించు, ఒక నెల అయిపోయాక 1,00,000 రూపాయలు ఎక్కించు, నేను చేసుకుంటాను. ఇవ్వలేదనుకో నీకు పోలీసు వాళ్ళకి అందరికీ కంప్లైంట్ ఇచ్చాక వీడియో చేసి మీకు అందరికి ఇచ్చేస్తానని చెప్పి నేను బెదిరించి రోడ్డు మీద తీసుకొచ్చి చక్కగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోను. అంతేగాని నేను కొట్టలేదు, ఆమె ముట్టుకోలేదు, ఏమీ చేయలేదు. నడుచుకుంటూ వస్తాను. ఇక్కడ హాస్పిటల్ మధ్యలో ఒక ఆయన పాలు పూర్తారా చూసి ఒకరిని అడిగి బండి ఎక్కి పంపించాను. విశాఖపట్నం. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు విడుదల చేయాలని, రాష్ట్రంలో అధిక డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి ప్రయత్నించారు. విద్యార్థి నాయకులు రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్తుండటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 2, 3, 4 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ మరియు ప్రొఫెషనల్ కాలేజీల బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చినట్లు పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అనేక సంవత్సరాలుగా అభ్యసిస్తున్నారన్నారు. కానీ గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు చెల్లించకుండా తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి హయాంలో తీసుకొచ్చిన పథకాన్ని వాళ్లే అమలు చేయటం లేదని మండిపడ్డారు. పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బకాయిలుగా ఉన్న 8,000 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని అన్నారు. బకాయిలు విడుదల చేయకుండా మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తే మరిన్ని ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి మహేష్, బోడగిరి మధు,
జనారపు రాజేశ్వర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, తిరుపతి, సంతోష్, ప్రణయ్, రాణా, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. బంద్ చేపట్టడం జరిగింది. ఈ 72 గంటలు రాష్ట్రం మొత్తం కూడా అన్ని విద్యా సంస్థలు యాజమాన్యాలు స్వచ్ఛందంగా వాళ్ళ విద్యార్థులు యాజమాన్యాలు బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ 3 రోజుల బంద్లో ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మేము కలిసి రిప్రజెంటేషన్ చేసినాం. అట్లాగే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మేము కలిసి రిప్రజెంటేషన్ చేసినాం. పొన్నం ప్రభాకర్ గారికి మేము కలిసి రిప్రజెంటేషన్ చేసినాం. అయినా కూడా ఎక్కడ కూడా స్పందించకపోవడం వల్ల ఈ రోజు చివరిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిల్లు ముట్టడి చేయడం జరిగింది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ హయాంలో తెచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద ఆధారపడి వాళ్ళ లక్షలాది మంది పేద విద్యార్థులు వాళ్ళ ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపు 10 సంవత్సరాలుగా అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో దాదాపు 5,192 కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నాయి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు ఇంచుమించు 8,000 కోట్ల పైచీలకు ఇవాళ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ ను రిలీజ్ చేయకుండా వాళ్ళ ఒక పక్క అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాడు. వాళ్ళ గుళ్ళు గోపురాలకు ఇవాళ అనేక రకాల బడ్జెట్ విడుదల చేస్తూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. తక్షణమే రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర విద్యార్థుల మీద, ఈ రాష్ట్ర పేద విద్యార్థుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. అట్లాగే రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయల డొనేషన్లను ఇవాళ పేద విద్యార్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ యాజమాన్యాలపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా. ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నాగారం సత్యనారాయణ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నారాపల్లికి చెందిన షేక్ బాసిస్ స్నేహితుడు స్వామితో కలిసి నారాపల్లి నుంచి బయలుదేరారు. నాగారం సత్యనారాయణ కాలనీ వద్ద వాహనం అదుపు తప్పి కింద పడడంతో వెనక నుంచి వస్తున్న లారీ ముందు టైరు వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ న్యాయపరమైన సమస్యల కోసం జిల్లా నలుమూలల నుంచి వస్తున్నారని, ప్రజల సమస్యల కోసం సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో పర్యటించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి గండికోట గ్రామం కన్నెలూరులో ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ 6 లో భాగంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయని చెబుతున్నారన్నారు. భారతదేశంలో ఏ పార్టీకి లేనంత అసంతృప్తి, వ్యతిరేకత వైకాపాకు తప్ప ఏ పార్టీకి లేదన్నారు. ప్రజల్లో అంత వ్యతిరేకత పెట్టుకుని మళ్లీ జగన్ పాదయాత్ర చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తామని నిలదీశారు. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఓర్వలేక గ్రామాల్లో చిచ్చుపెట్టి ఘర్షణలకు దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మొట్టమొదట ఇచ్చినటువంటి మేము ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానంలో 2 నెలలు బోనస్ గా పింఛన్ ఇస్తామనేటువంటి 7,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేయడము, అదేవిధంగా ఏదైతే ఉచిత గ్యాస్ అన్నామో ఆ గ్యాస్ కూడా మాట మీద నిలబెట్టుకోవడం, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పినాము. ఆ విధంగా ఒక్కొక్క కుటుంబంలో 3 ఉంటే 3, 4 ఉంటే 4 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే నెలలోనే అన్నదాత సుఖీ భవ ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంక్షేమమే బాధ్యత కాదు, అభివృద్ధి కూడా మా బాధ్యత అని చెప్పి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్టెడు మట్టి వేయని గ్రామాలలో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు మేము డిఎస్సి ఖచ్చితంగా పెడతామని చెప్పాము. చెప్పిన మాట ప్రకారమే డిఎస్సిని కూడా విడుదల చేయడం జరిగింది. ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా సరి చేస్తామని చెప్పి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను కూడా ఈరోజు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఈరోజు మాట ఇచ్చి మాట మీద నిలబడినటువంటి ప్రభుత్వం మాది.
ఈరోజు ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు ఈరోజు సవాల్ ఇస్తుంటా ఉన్నాం. మళ్ళీ పాదయాత్ర జగన్ చేస్తానంటున్నాడు. ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నావు ఒక్కసారి చెప్పాలి. ప్రతిపక్ష హోదాకు దక్కని జగన్మోహన్ రెడ్డి ఈవెన్ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేదని అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు. ఎప్పుడైతే మిమ్మల్ని ప్రజలు చీకొట్టినాడో అప్పుడే మీ యొక్క పార్టీ పరిస్థితి కూడా అందరికీ మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు గ్రామాలలో రెచ్చగొట్టి ఈరోజు సవాళ్ళు విసురుతూ బాగుండే గ్రామాలను కూడా ఆరబోస్తున్నారు. అంటే వాళ్ళకొక్కటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి రౌడీలు కావాలి, దుర్మార్గులు కావాలి, ప్రజా వ్యతిరేక శక్తులు కావాలి తప్ప ప్రజలు చేసేటువంటి మేలు కానీ లేకుంటే మా ప్రభుత్వం చేసేటువంటి దాన్ని కూడా ఎక్కడ సమర్థించలేక ఈ రోజు మళ్ళీ రౌడీల రాజ్యం తేవాలి, రౌడీ రాజ్యం వచ్చి పరిపాలించాలనుకుంటే అది కళలు కన్నే ప్రభుత్వమే అవుతుంది. కళలు కనాల్సింది తప్ప మీద కాదు. ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తా ఉన్నారు. రీకాల్ ఏమని చేస్తారు? అసలు రీకాల్ చేసే అర్హత ఏంటి? ప్రతిపక్ష హోదా దగ్గర నీకు రీకాల్ ఎక్కడ వస్తుందో మీరు ఒకసారి విలేకరులు దయచేసి ఆలోచన చేయండి. రీకాల్ చేయాల్సిన సంవత్సర కాలంలో ఏది ఫెయిల్యూర్ అయినామో మాకు చెప్పాలి. ఏ పథకంలో మేము ఇవ్వలేదో చెప్పాలి. ఏదైనా 1 నెల 2 నెలలు 3 నెలలు మేము కూడా, ఎందుకంటే ఎవరికి అర్హులు ఎవరు కాదు అనేటువంటి సమయం తీసుకోగలుగుతాం. ఆ సమయం వాళ్ళ మాదిరిగా మేము ఇద్దరికి పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కడప కలెక్టరేట్లోని సభాభవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, వివిధ జిల్లాల శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడుతూ ఫిర్యాదులకు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ GSWS కడప నగరం రామాంజనేయపురం జర్నలిస్ట్ కాలనీలో కాలువను ఆక్రమించి లేఅవుట్ వేసిన బాలాజీ డెవలపర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కడప ప్రజాభవన్లో అఖిలపక్ష పార్టీల ప్రజా సంఘాల నేతలు జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం సర్వే నంబర్ 424/4Cలో అనాదిగా ఉన్న వంక కాలువను మూసేసి లేఅవుట్ వేశారన్నారు. బాలాజీ డెవలపర్స్ లేఅవుట్ స్థలం ప్రభుత్వ స్థలమని, ప్రభుత్వ స్థలంలో లేఅవుట్ అనుమతులు ఎలా ఇచ్చారని వారు ప్రశ్నించారు. ఈ ఆక్రమణ చట్టం సెక్షన్ 7 ప్రకారం ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగింది. ఈ పార్టీలోనూ అధికారంలో వచ్చినప్పటి నుంచి, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను బాలాజీ డెవలపర్స్ పేరుతో ఆక్రమిస్తూ ఉంటే ఎమ్మెల్యే గారు పోయి పగలగొట్టిస్తున్నారు కొంత కాలువ కోసం.
కానీ ఆ బాలాజీ డెవలపర్స్ మేనేజ్మెంట్ పోయి టీడీపీ కండువా వేసుకుని వెంటనే మళ్ళీ గోడలు కట్టేది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం రకంగా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వంక పొరంబోకు, కాలువ పొరంబోకు, ఏటి పొరంబోకు అట్లాంటివి ఎన్ని ఏవైనా ఆక్రమణ చేస్తే వాటన్నిటిని వెంటనే తొలగించండి అని చెప్పిన సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కానీ దాన్ని అధికారులు సహకారంతో ఎవరూ ఖాతరు చేయడం లేదు. దీనంతటికీ కారణం ఎవరంటే అధికారులే. రాజకీయ నాయకులు ఆక్రమిస్తూ ఉంటే చూసి చూడనట్లు ఊరుకుండడము. ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ముగ్గురు ఏమన్నా పని చేస్తూ ఉన్నారా? తీసే పని, గుంటలు తీసే పని ఏమన్నా చేస్తూ ఉన్నారా? అందుకని చెప్పని ఈ ముగ్గురు డిపార్ట్మెంట్లలో కారణమైన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని, అదేవిధంగా డిస్కస్ చేయాలని చెప్పని అఖిలపక్ష కమిటీగా మేము డిమాండ్ చేస్తాము. ఉన్నటువంటి దాన్ని గతంలో ఉన్నటువంటి అధికారులు కూల్చేసేటువంటి కాలువని మళ్ళీ యాజమాన్యం తీసి గోడను కూల్చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ గోడని కూల్చివేసిన దాని మీద కాలువ సక్రమంగా తీసి కిందికి నీళ్లు వచ్చేలా చూడాలని చెప్పి ఈరోజు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వింతపత్రం అఖిలపక్ష పార్టీల తరఫున ఇచ్చాం. మేడం గారు సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఈ కాలువ కూడిక వల్ల మైనవ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా పాలిటెక్నిక్ కానీ, అటుపక్క ఉన్నటువంటి ఆర్సీఎం చర్చి కానీ, అటుపక్క ఉన్నటువంటి సెంట్రల్ జైలు కానీ, లేకపోతే వైఎస్ఆర్ నగర్ కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్లోకి నీళ్లు ఇళ్లలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. అందుకోసం తక్షణమే బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే భూ ఆక్రమణలో చట్టం సెక్షన్ 7A ఏం చెప్తుందంటే, ఎవరైతే ప్రభుత్వ అనుమతి లేకుండా భూమి ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారో అట్లా ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ మీద ఒకటి కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేయాలి. రెండోది ఆ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి సెక్షన్ 7 చట్టం చెప్తా ఉంది. దీని ప్రకారం చేసి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 4-5 రోజుల్లో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాల పెంపు, కేటగిరీల నిర్ణయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడం, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే జూలై 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు సిద్ధంతో సహా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. జూలై 5వ తేదీ నుండి అన్ని మున్సిపల్ పట్టణాల్లో టెంట్లు వేయటం, 7వ తేదీన మానవహారాలు, 8వ తేదీన అర్ధనగ్న ప్రదర్శనలు, మహిళల పనిముట్లతో ర్యాలీ, జూలై 9వ తేదీన మోదీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జయప్రదం చేయండి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, కల్పించాలి, కల్పించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో వైసీపీ పార్టీకి ఉన్నత వ్యతిరేకత ఏ పార్టీకి లేదు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సామాన్య ప్రజల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించండి, అధికారులకు కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. కేసరా పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం, ఓ వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కడప జర్నలిస్టు కాలనీ ఆక్రమించి లేఅవుట్ వేసిన డెవలపర్స్ పై చర్యలు తీసుకోండి, ప్రజా సంఘాల జాయింట్ కమిటీ డిమాండ్. జూలై 12వ తేదీన సమ్మెను జయప్రదం చేయండి, కార్మిక సంఘాల పిలుపు. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్, ప్రతి క్షణం ప్రజల పక్షం.